మనతో మాట్లాడడానికి బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ అనితారెడ్డి ఉన్నారు. మేడం, మీరు మొన్న కాలేజీలో కూడా అన్ని తిరిగారు, ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు? విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తారు? దాదాపు 40 లక్షల మంది కుటుంబాల పేరెంట్స్ ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం బకాయిల పేరుతో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ల వల్ల విద్యార్థుల జీవితాలు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది వాళ్ళు దానం చేసేది కాదు, అది విద్యార్థుల ఒక హక్కు. అది విద్యార్థుల కోసం, వాళ్ళ పై చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాత్మక ఒక విధానం. అలాంటి ఒక విధానాన్ని బకాయిల పేరుతో ఇన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టడం అనేది ఈ ప్రభుత్వం కొంచెం కూడా బుద్ధి లేదు. ఎందుకంటే దాదాపు 15,000 కోట్ల ఫీజు రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు ఒక విద్యార్థి స్కాలర్షిప్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు ఒక విద్యార్థి సర్టిఫికెట్ల కోసం కాలేజీలో చుట్టూ తిరుగుతున్నాడు. ఈ రోజు ఒక విద్యార్థి మాకు జాబు లేక, సర్టిఫికెట్లు ఇయ్యలేక రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ రోజు అదే విద్యార్థి తన జీవితంను ఏం చేయాలో తెలియక అగమ్య గోపచారంగా తయారైంది. ఈ రోజు అదే విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ఈ రోజు బీజేపీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కోణంలో మాత్రం చూడకుండా ఒక విద్యార్థుల భవిష్యత్ కోసం చూడాల్సిన పరిస్థితి ఇది. అందరూ కూడా దీనికి దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులు తరలి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా మా కోసం ఇలాంటి భారతీయ జనతా పార్టీ ముందుండడం, విద్యార్థుల పక్షాన మీరు ఇన్ని రోజుల నుంచి ఇలాంటి ప్రోగ్రాం చేయడం మేమందరం స్వాగతిస్తున్నామని ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది నిజంగా ఆలోచించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే బకాయిలను విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. విదేశాలకు వెళ్తున్న విదేశీ యూనివర్సిటీలను కూడా తీసుకొచ్చి తెలంగాణలో సంస్థలు స్థాపించడానికి కూడా కృషి చేస్తారని చెప్తున్నాడు సీఎం. మైనారిటీ వర్గాల పిల్లల్ని ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు సీఎం, అదొకటి గుర్తుంచుకోవాలి. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలకు చేయాలి, తెలంగాణ విద్యార్థులకు చేయాలి, తెలంగాణ నిరుద్యోగులు చేయాలి. నువ్వు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలి. నువ్వు ఎంతసేపు తెలంగాణ ఫండ్ని తీసుకొని పోయి రాహుల్ గాంధీ చేతిలో పెట్టడం కాదు కదా. నువ్వు ఎంతసేపు అదే దృష్టితో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నావనంటే ఈ తెలంగాణ ప్రజలు నిన్ను పొందబెడతారు త్వరలో. నువ్వు తెలంగాణ కోసం తెలంగాణలో ఉండేటువంటి అయితే నువ్వు విద్యార్థుల కోసం ఆలోచించు, విద్యార్థుల బకాయిలను చెల్లించు, వాళ్ళ ఫీజు రిమెంబర్స్మెంట్ అమలు చేసే దిశలో నిర్ణయాలు తీసుకో. అంతేగాని యుఎస్ ట్రిప్స్, లండన్ ట్రిప్స్ వేసి మధ్యలో క్యాన్సిల్ చేసుకొని పర్మిషన్లు ఇవ్వక రిటర్న్ అయ్యి నువ్వు ఎవరికి ఉద్దేశం ఇస్తున్నావు? నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి నిర్ణయాలు ఎవరికి ఉపయోగపడేవి కావు కదా. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు. స్కిల్ యూనివర్సిటీ కూడా పెడతా అని చెప్తున్నాడు, విద్యార్థులకు స్కిల్స్ నేర్పిస్తానని కూడా హామీలు ఇస్తా ఉన్నాడు. అవును, ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్ల మీద పడ్డారు, రోజుకో ధర్నా చేస్తున్నారు, రోజుకో నిరసన చేస్తున్నారు. వాళ్ళు పాపం స్కిల్ విధానం పేరుతోటి వాళ్ళని 3 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఒక పాలిటెక్నిక్ అన్న తర్వాత ఎఫర్ట్ చేయలేరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళాలంటే. అందులో భాగంగానే పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఆ పాలిటెక్నిక్ కాకుండా ఇప్పుడు స్కిల్ విధానం పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసినట్టే కదా. 3 సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా చదవాల్సిందే కదా. అంటే ఎక్స్ట్రా సంవత్సరాలు చదవాల్సిందే, మళ్ళీ వాళ్ళకు ఈక్వల్ టు జాబ్స్ కూడా రావు. అంటే వాళ్ళ జీవితాలను ఎలాగ నాశనం చేస్తున్నావు, అటు డబ్బులు ఇవ్వక నాశనం చేస్తున్నావు, ఇటు నీ ఒక్కడి ఒపీనియన్ వల్లనే ఇంతమంది జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. నువ్వు ఎంతసేపు కానీ నీ కోసం, నీ కమిటీలో ఉన్న వాళ్ళు మరి దద్దమ్మలా ఎదవలా అర్థమైతలేదు. పిల్లల కోసం ఆలోచించట్రా అంటే ఎంతసేపు మా కోసం ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు. వాళ్ళు కనీసం ఫామ్లు కూడా ఫిల్అప్ చేయరాదని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మమ్మల్ని మీరు పోయి ఎంట్రీ చదవమన్నాడు విద్యార్థులని. మీకు మినిమం ఫామ్ కూడా నింపరావని అన్నాడు. మీకు జాబులు ఇచ్చే సిచ్యువేషన్లు లేవన్నాడు. నన్ను చంపినా కూడా నేను జాబులు ఇవ్వనని చెప్పేసి. మొన్న కానిస్టేబుల్ లో కూడా నువ్వే చెప్పితివి జాబులు ఇస్తా అని, అవి 7,000 కుదించేసినావు. నీకు ఎంతవరకు కరెక్ట్ ఉన్నదేమో 4 లక్షల మంది, నువ్వు జాబులు ఇచ్చిందేమో 10,000 కూడా కాకపోయాయి. నువ్వు చెప్పిన మాటలే కదా, బోగస్ మాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇదే బోగస్ మాటల వల్ల కదా నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డదు. ఒక్క క్లారిటీ లేదు. నువ్వు ఇచ్చిన హామీలో ఒక్కడు కూడా ఇంతవరకు కరెక్ట్ అమలు కాలేదు. నువ్వు చెప్పు, మనసాక్షి మీద చెప్పమందావా రేవంత్ రెడ్డిని? నీ తిండి తిని నీకు ఎట్లా ఒంటి పడుతుందో నాకు అర్థం అవట్లేదు ఇప్పటికి కూడా. బీజేపీ భవిష్యత్తులో అంటే ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా డెఫినెట్ గా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడతాం. రాబోయే రోజుల్లో ఈ ఫీజు రిమెంబర్మెంట్ ఇష్యూని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాం.
ఇప్పుడు రామచంద్రగా 48 గంటల దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకుంటే, ప్రభుత్వ విధానంలో ఏ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుంటే దీన్ని మరింత ఉధృతం చేస్తాం. మేము కంపల్సరీ విద్యార్థుల పక్షాన నిలబడతాం. రాబోయే రోజులలో ఎంపీ ఎమ్మెల్యేల కార్యాలయం ముట్టడి కూడా ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పటి కూడా ఇంకా మారకుండా విద్యార్థులతోటి పెద్ద సభ కూడా పెట్టి కాంగ్రెస్ చేస్తున్న తప్పును ప్రజల్లోకి తీసుకెళ్తాం.